వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని, మాచర్ల గురించి మహేష్ రెడ్డికి ఏం తెలుసని మాట్లాడావు. చరిత్ర తెలుసుకుని మహేష్ రెడ్డి మాట్లాడితే మంచిదని, నాపై చేసిన వ్యాఖ్యలను నువ్వు నిరూపిస్తే రాజకీయంగా తప్పుకుంటానని, ఒక అవినీతిపరుడు, దోపిడీదారుడు, విగ్రహాల దొంగ మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సరావుపేటలో ప్రభుత్వ భూములను బలవంతంగా లాక్కొని కన్వెన్షన్ సెంటర్ కట్టావు. నర్సరావుపేటలో కాసు సెంట్రల్ మాల్ కట్టడానికి మీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? గురజాలలో అడ్డదిడ్డంగా దోచుకున్న డబ్బులతో నర్సరావుపేటలో కన్వెన్షన్ మాల్ కట్టావు. ఒకప్పుడు మీది పుల్లు కాసు, తర్వాత అరకాసు, ఇప్పుడు నువ్వు కాపు కాసుని మహేష్ రెడ్డి చెప్పేవన్నీ గురిగింజ కథల్లా ఉన్నాయి. మాచర్ల పిన్నెల్లి బ్రదర్స్ చేసిన అకృత్యాలు అంతా ఇంత కాదు. మహేష్ రెడ్డిని నర్సరావుపేట దొంగ అనాలో, గురజాల దొంగ అనాలో అర్థం కావటం లేదు. మా పార్టీలో ఉన్న ఒక డిఫెక్టర్ ద్వారా వెల్దుర్తి జంట హత్యలకు పిన్నెల్లి పురిగొల్పాడు. పల్నాడు ప్రశాంతంగా ఉండాలి అనే మేము ఈరోజు శాంతంగా ఉన్నాం. ఇప్పుడు మాకు అధికారం లేదా? కత్తులు గొడ్డలు మా దగ్గర లేవా? మహేష్ రెడ్డి ఇంకోసారి అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల మాచర్లో ఒక కొత్త సిమెంట్ రోడ్డు అయినా వేశావని తెలియజేశారు. నమస్కారాలు. నిన్న మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చదివాడు, పిన్నెల్లి స్క్రిప్ట్. బాగానే చదివాడు, అభినందనలు. నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు. దాంట్లో కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాల గురించి మాట్లాడాడు. అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా. నీ చరిత్ర ఏంటి? సరే, మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, మా అయ్య వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటాం. సరే, వాళ్ళు కాసు అయితే మీ నాయన అరకాసు అయ్యాడు, నువ్వు ఇప్పుడు పావు కాసు అయ్యావు. అసలు మాచర్ల గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? మాచర్లలో ఎన్నికల రోజు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా? నీ చెవులో ఎవడన్నా సీసం పోసాడా?